ఏపీ మద్యం స్కామ్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఒకరోజు ముందే విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయిరెడ్డి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారంలో మొత్తం కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయన 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైన్లో ఉన్నారు. చెప్పండి సాంబశివరావు గారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిట్ వేగవంతం పెంచింది. దానికి సంబంధించి ఈ రోజు విజయసాయిరెడ్డి సిట్ బృందం ముందు హాజరు కానున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 4 సార్లు నోటీసులు పంపించినప్పటికీ అతను కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కూడా నోటీసులు పంపించడం జరిగింది. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తుగా అతను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం విచారణ ఎప్పుడు జరిపినా కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న విజయసాయిరెడ్డి నిన్ననే హాజరవుతారని చెప్పినప్పటికీ విజయసాయిరెడ్డి ఈ రోజు నిన్న కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేకపోయాను కాబట్టి ఈ రోజు హాజరవుతున్నానని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే హాజరవుతారో హాజరైన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో కూడా అధికారులకు సహకరిస్తారనే వార్తలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు ఏం జరిగాయి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పూర్తి ఏం చేశాడు అనే అంశాలన్నీ కూడా విజయసాయిరెడ్డి వెల్లడిస్తాడని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. మరి ఈ విజయసాయిరెడ్డి వాంగ్మూలం అయితే ఈ కేసులో కీలకంగా మారే అవకాశం అయితే కనపడతా ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ యొక్క మద్యం స్కామ్ కేసులో మాత్రం విచారణకు అయితే విజయసాయిరెడ్డి అయితే హాజరవుతా ఉన్నారు. అయితే రేపు విచారణకు రావాలని చెప్పేసి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఒకరోజు ముందే విచారణకు వస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడంతో మరి విజయసాయిరెడ్డి ఈ రోజు సిట్ అధికారులు సమాచారం ఇచ్చిన విజయసాయిరెడ్డి అయితే మొత్తంగా మరి కొద్దిసేపట్లో విజయసాయిరెడ్డి మాత్రం ఈ యొక్క సిట్ అధికారుల ముందు హాజరవుతారు. మరి విజయసాయిరెడ్డి చెప్పే అంశాలు మొత్తం కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్ గా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిగ్గు తెలిసింది. దీంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కేసు విచారణ మాత్రం చాలా విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి విజయసాయిరెడ్డి వచ్చి సిట్ ముందు ఏం చెప్తారు, మరి మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధితుంది, ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అదే అప్పుడు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, సవాల్ ఏంటనేది కూడా విజయసాయిరెడ్డి అయితే చెప్పే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వరుస సూచన చేసింది. వచ్చే 2 రోజులు తెలంగాణతో పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇవాళ తెలంగాణలోని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాలపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట
మహబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక గరిష్టంగా హైదరాబాద్లో 41.8, కనిష్టంగా హనుమకొండలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. గురువారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ 41.9, నిజామాబాద్ 41.2, ఆదిలాబాద్ 40.8, నల్గొండ 38.5, రామగుండం 38.4, మహబూబ్నగర్ 37.5, ఖమ్మం 37, హైదరాబాద్ 37, హనుమకొండ 36, భద్రాచలం 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని నంద్యాల జిల్లా గోస్పాడు, రుద్రవరంలో 42.1 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 41.5, తిరుపతి జిల్లా మంగనూరులో 41.4, కర్నూలులో 40.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 40.3, అన్నమయ్య జిల్లా పుత్తనవారిపల్లిలో 40 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా రికార్డు అయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం, చిత్తూరు మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. చెప్పండి బాషిత్. మధు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓవైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. వచ్చే 2 రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొనడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఎదురుగాలతో తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం ఈ రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ శాఖ పేర్కొంది. ఈ రోజు తెలంగాణలోని కోనం భీం, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8, కనిష్టంగా హనంకొండలో 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాఖ చెప్పడం జరిగింది. గురువారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజుల నుంచి నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలు మెదక్ 41.9, నిజామాబాద్ 41.2, ఆదిలాబాద్ 40.8, నల్గొండ 38.5, రామగుండం 38.4, మహబూబ్నగర్ 37.5, ఖమ్మం 37 డిగ్రీలు, హైదరాబాద్ 30 డిగ్రీలు, హనంకొండ 36 డిగ్రీలు, భద్రాద్రిలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. 9 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, జగిత్యాల, నిజామాబాద్, జిల్లా 9 జిల్లాల్లో అత్యధిక
ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఏపీలో మండుటెండలు వర్షాలు, ఏపీలో మరోవైపు వర్షాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రేపు పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. గురువారం నంద్యాల జిల్లా గుప్పడ, రుద్రవరంలో 42 డిగ్రీలు సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో 41.5, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4, కర్నూలులో 40.7, చిత్తూరు జిల్లాలో కొత్తపల్లిలో 40.3, అన్నమయ్య జిల్లా ఉత్తరవారిపల్లిలో 40 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 ప్రాంతాల్లో ఈ 40 డిగ్రీలు పైగా రికార్డు అయినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలపడం జరిగింది. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ఉత్తరవరం, చిత్తూరు జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో తీవ్ర వడగాళ్లు 83 మండలాల్లో వడగాళ్లు వీచేందుకు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. శుక్రవారం ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, థ్యాంక్ యూ బాసిత్. ఇప్పుడు ఏపీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ మధు, రానున్న రోజుల్లో ఏపీలో వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు మోస్తరు వర్షాలు అయితే కురవటం జరుగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇస్తుంది. అటు బాణుడు బాగా మండుతున్న సమయంలో అటు బాణుడి నుంచి ఉపశమనం పొందేందుకు రానున్న 2 రోజుల్లో ఏపీకి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఇదిలా ఉండగా అటు తెలంగాణలో కూడా రానున్న 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అటు ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతాలని ఈశాన్య తెలంగాణ వరకు కూడా ఉపరితల ద్రోణి ఏర్పడి ఉండటంతో దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో 2 డిగ్రీల సెల్సియస్ నుంచి అటు ఎక్కువగా ఉండే అత్యధిక నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అయితే వివరించారు. దానికి సంబంధించి శనివారంలో అటు ఖమ్మంలో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, అటు కనిష్టంగా మెదక్లో 22 డిగ్రీలు నమోదు కావటం ఈ రెండింటికి సంబంధించి రానున్న 2 రోజుల్లో మంచిర్యాల, అటు జయశంకర్ భూపల్లి, ములుగు, నల్గొండకు సంబంధించి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇది ఉండగా ఇటు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నట్లయితే అటు అధిక ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతూనే ఉన్నాయి. వడగాళ్లు కూడా ఎక్కువగా వీస్తూనే ఉన్నాయి. అటు అమరావతిలో అయితే 43 అత్యధికంగా డిగ్రీలు నమోదైంది. ఇప్పటికే ఇక రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దీనికి సంబంధించి రానున్న 2 రోజుల్లో పడే వర్షాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అటు రాష్ట్రానికి సంబంధించి పడిన వర్ష ప్రభావం వల్ల ఏమైనా బాణుడు కొంచెం చల్లబడతాడా లేదనేది అయితే వేచి చూడాల్సి ఉంది. మధు, థ్యాంక్ యూ వాసుబాబు. ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ధాన్యం సేకరణ కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని రైస్ మిల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేసాం. ఈ గ్రామానికి
గతంలో కూడా నేను వచ్చాను వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో. ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం. 590 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు మాంజరి గారు, అదేవిధంగా జేసీ గారు, గీతాంజలి గారు, అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది సార్. దాదాపు 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 35 బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది. సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా, రైతులు కోరిన విధంగా. విశాఖపట్నం జిల్లా గాజువాకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో కొనసాగనని మాజీ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన పెద్ద కుమారుడు తమకి నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. పార్టీ మారుతాడని కానీ ఆ ఆలోచనలు ఉన్నట్టు కానీ ఏ రోజు తనకు చెప్పలేదని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంకేదంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతనే నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా దేశమాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మకులు చోట్ల కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెళ్ళ మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధువులో ప్రాణం ఉన్నంతకాలం. ఇక తిరుపతి జిల్లా అదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సమావేశం నిర్వహించారు. వైసీపీ మాజీ మంత్రి రోజాను నోరుపు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆమె చేసిన తప్పులు రాష్ట్రంలో ఎవ్వరూ చేసి ఉండరని, ఆమెను కాపాడే శక్తి రాష్ట్రంలో ఏ మంత్రికి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పదంలో నడుస్తోందని తెలిపారు. 3 రోజుల నుంచి తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోతున్నాయనే అబద్ధ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే మొన్న తిరుపతిలో కల్తీ నెయ్యితో ఏ విధంగా ప్రసాదాలు వండించారు, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడడం వల్ల వచ్చినటువంటి అపచారం గురించి 6 నెలల ముందు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకొని వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అప్పటి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా అసహించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏదో విధంగా సింపతి పాలిటిక్స్, సానుభూతి రాజకీయాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవులు అనే కొత్త డ్రామాకి తల్లిపారు. ఏదో విధంగా మత రాజకీయాలు రెచ్చగొట్టడం. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా సమయంతో ఉంది. ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్టినప్పటికి కూడా, ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే ఎక్కడ సమయం కోల్పోకుండా, నిజానిజాలు తెలుసుకోవాలంటే మీరు పర్యటన చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆఫీసర్లను, అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తగిన సమాచారం ఇవ్వడానికి కూడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎవరో పాస్టర్ చనిపోతే దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, ఈ రకమైనటువంటి అశాంతి రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా. రోజా గారు
మొన్నటిదాకా మంత్రిగా చేసిన మనిషి. రాజకీయాల్లో పనిచేసే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా అయినా సరే నిరసన తెలిపే హక్కు ఉండదు, మనకేం ఇబ్బంది లేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. నేను రోజా గారికి సూటిగా చెప్తా ఉన్నా,